నమస్తే. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు పేరు వింటూ ఉంటాం. కాకపోతే పక్క రాష్ట్రంలో కూడా అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు పేరు రావడాన్ని ఎలా చూడాలి? అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే చంద్రబాబు నాయుడు గారి జపం జరుగుతుంది. అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పూర్తి దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పుడు దద్దరిల్లుతుందనే చెప్పుకోవాలి. అయితే తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఏం జరిగిందనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, 164 సీట్లతో ఒక ప్రభంజనాన్ని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక కూటమి తరఫున. అక్కడ కూడా ఆయన పేరు మారుమ్రోగిందని చెప్పుకోవాలి. అయితే ఇది ఏపీలో అయితే, తెలంగాణలో దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు ఆయన సీఎంగా చేశారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అసలుకి తెలంగాణకి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఎందుకంటే తెలంగాణలో టీడీపీ పార్టీ కూడా పోయినసారి పోటీ కూడా చేయలేదు. అయినా సరే ఆయన పేరు అసెంబ్లీలో మారుమ్రోగుతుంది అంటే దీన్ని ఎలా చూడాలి అంటారు? ఇప్పుడు ఒకటండి, రాజకీయ నాయకులు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నిన్నట్లో ఉండక్కర్లేదు, ఎట్ ద సేమ్ టైం నిన్నట్లో జరిగిన మంచి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. అది రాజకీయ నాయకులు అందరూ నేర్చుకోవాలి. మనం ఎందుకు చెప్తున్నాం అంటే, మీరు చూడండి, ఎవరిని తీసుకున్నా, మీరు నేషనల్ కావచ్చు, లేకపోతే స్థానికంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మీరు ఏ రాజకీయ నాయకుడిని తీసుకున్నా తెల్లారి లేస్తే తిడతారండి. తిట్టడం తప్ప ఇంకో పని ఉండదు. వాడా, లేకపోతే ఆ రాజకీయ నాయకుడా, లేకపోతే ఆ ఎమ్మెల్యేనా, ఆ ఎంపీనా, వాడు వేస్ట్, వాడు ఇలా చేశాడు, లేకపోతే గతంలో ఇందిరాగాంధీ ఏం చేసింది, లేకపోతే గతంలో వాజ్పేయి ఇలా మాట్లాడాడు. వద్దండి. ఫస్ట్ రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది, ఓకే వాజ్పేయి గారా, ఆయన సభలో ఉంటే ఇంత చక్కగా మాట్లాడేవారు, లేదు ఆయన ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకున్నారు, ఇందిరాగాంధీ గారి హయాంలో ఈ మంచి జరిగింది, లేదు నరేంద్ర మోదీ గారు వచ్చాక దేశం ఈ రకంగా ముందుకెళ్ళింది. మంచి మాట్లాడండి, తలుచుకోండి, మంచి మాట్లాడండి. వాళ్ళని తిట్టడం, లేకపోతే నువ్వేం చేసావు, నిన్ననేమైంది, మొన్ననేమైంది, నిన్న మొన్నట్లో ఉండిపోయి ఇవాళ రాజకీయ నాయకుడు ఏం చెయ్యాలి, రేపు రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి అది ఆలోచించట్లా. ఈ కొట్టుకోవడంలో ఈ అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారు. అవునా కాదండి? ఇప్పుడు అదే జరుగుతోంది. ఇప్పుడు కేసీఆర్ ఎవరి దగ్గర పనిచేశారండి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు కదా, తెలుగుదేశంలో ఉన్నారు కదా, ఆయన ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కదా. మనిషి ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు, ఏది కూడా మంచి మర్చిపోకూడదు. గతంలో మనకి ఎవరు మంచి చేసినా ఎవ్వరూ కూడా మర్చిపోకూడదండి. అసలు కేసీఆర్కి ఎందుకండి కోపం చంద్రబాబు నాయుడు గారిని చూస్తే? ఎందుకంత జెలసీ, ఎందుకంత అసహనం మనకు అర్థం కాదు. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి అక్కడ అలా కొత్త ఉడికిపోతాడా, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తేనే భరించలేడు. సరే పోనీ జగన్ అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పని చేయలేదు, మీరు పని చేశారు, మీకు ఒక పదవి ఇవ్వలేదని మీరు బయటకు వచ్చి, మీరు ఒక తెలంగాణ పార్టీ పెట్టి ఒక ఉద్యమ నేతనని చెప్పుకుని విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళాక రాష్ట్రం ఏ రకంగా వచ్చిందండి? కేంద్రంలో జైపాల్ రెడ్డి దగ్గరుండి తలుపులు మోయించి ఆయన ఇప్పించాడు తెలంగాణ. అప్పుడు కేసీఆర్కే అసలు తెలియదు వస్తుందని ఆ రోజు. ఈరోజు మొత్తం తన ఖాతాలో వేసుకుంటున్నాడు ఆయన. ఇవి ఎందుకు మాట్లాడుతున్నావంటే, నువ్వు మర్చిపోకు, నీ కొడుక్కి నువ్వు ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు తెలంగాణ వచ్చాక పేరు మార్చుకున్నావా? మార్చుకోవాల్సిన పని లేదు. నీకు ఆయన రాజకీయ భవిష్యత్తు ఇచ్చారు, రాజకీయ పునాది అనేది నీకు తెలుగుదేశం పార్టీతోటి ఏర్పడింది, ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. నీకు ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గంలో మీకు చోటు ఇచ్చారు. చోటు ఇచ్చినప్పుడు మీరు పని చేయకుండా మీరు పదవులు ఆశించి మీరు బయటకు వచ్చారు. ఈరోజు ఎప్పుడు అవకాశం వచ్చినా ఎందుకు తిడతారు మీరు? మీరు ఎన్నికల ముందు మీకు గుర్తుంటే కనుకైతే, ఎవరు ఎన్నికల్లో గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో అంటే, మాకున్న సమాచారం ప్రకారం జగనే వస్తారని తెలుస్తోంది అని కేసీఆర్ అంటారు. కేటీఆర్ కూడా జగన్ గారే గెలుస్తారని తెలుస్తోంది. మీకు ఎవడిచ్చాడు సమాచారం? అసలు మీరు కనుక గమనిస్తే కరెక్ట్గా 3 నెలల ముందు లేదా 6 నెలల ముందు నుంచి ఆయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ప్రజల్లో మొత్తం మూడు మారిందండి. కంప్లీట్గా మారింది. మార్చి నుంచి ఎప్పుడైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మిగతా విషయాలు బయటకు వచ్చాయో, పూర్తిగా ప్రజల వేవ్ కానీ వాళ్ళ నాడి కానీ మొత్తం మారిపోయి వాళ్ళు తెలుగుదేశం కూటమికి వేయటానికి సిద్ధపడ్డారు.
అది అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో మనందరం మాట్లాడాము, పనిచేసాము, మనం ఎనాలిసిస్లు ఇచ్చాము, మన అందరం కూడా క్లియర్ కట్గా చెప్పాం చంద్రబాబు నాయుడు కూటమి వస్తుందని. అటువంటి టైంలో నీకు లాస్ట్ మినిట్లో కూడా నీకు ఎవరు చెప్పారు జగన్ వస్తారని? అంటే నువ్వు ఇష్టపడు, నీకు ఆయనకి ఏదైనా లాలుచీలు ఉండొచ్చు, మనకు అనవసరం అది. కానీ వ్యక్తుల్ని మనం ద్వేషించకూడదండి. అయితే గతంలో తెలంగాణ సంబంధించి ఎన్నికల్లో కూడా భారీ మార్పులే చూసాము. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర కన్నా ముందు తెలంగాణలో జరిగినటువంటి ఒక ఎన్నికలు కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పైన ఇన్ఫ్లుయెన్స్ అయ్యే కాంగ్రెస్కి ఓట్లు పడ్డాయన్న సంగతి చాలామంది ఓపెన్ సీక్రెట్గానే మనం చెప్పుకుంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్లే కాంగ్రెస్ వచ్చిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా కొన్నిసార్లు ఆయన కూడా అవును అన్నట్టుగానే సమాధానాలు ఆయన దగ్గర నుంచి వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు గారి పైన మాత్రమే 2023లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు కావచ్చు, లేదా 2024లో జరిగినటువంటి ఒక ఏపీ ఎలక్షన్స్ కావచ్చు, ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి పేరు పైనే పూర్తి ఎలక్షన్ టర్న్ అయింది అంటే ఏమంటారు? ఖచ్చితంగా అసలు అందులో సందేహమే లేదండి. నిస్సందేహంగా 2023 తెలంగాణ ఎన్నికలైతే ఇట్స్ ఎ గిఫ్ట్ గివెన్ బై చంద్రబాబు నాయుడు గారు టు రేవంత్ రెడ్డి, టు కాంగ్రెస్. కేసీఆర్కి ఒక మంచి గిఫ్ట్, అది రిటర్న్ గిఫ్ట్. ఎందుకంటే చేజేతులా కేసీఆర్ చేసుకున్నారు. ఏంటండి ఎందుకు తిడతాడు ఆయన? అసలు ఆయన ఒక రాజకీయ నాయకుడా? ఆయన పరిపక్వత ఉందా ఆయనకి? గొప్ప అనుకుంటాడా ఆంధ్ర వాళ్ళని తిట్టడం? ఆయన దేనికి తిడతావు నువ్వు? తెల్లారు లేస్తే ఆంధ్ర తెలంగాణ కలిసే పనిచేస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర పనిచేసే కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళే. ఇప్పుడు అందరూ ఎవడు కూడా నువ్వు ఆంధ్రానా నేను తెలంగాణ ఆలోచించి పనిచేయట్లా. ఎవరికి ఎవరి అవసరం ఎవరితో ఉంటుందో ఎవరికి తెలియదండి. ఆ సమయానికి మీరు బాగా పనిచేస్తారంటే మీ ప్రాంతం చూసి తీసుకోం మనం. మీకుండే క్వాలిఫికేషనో లేకపోతే మీకుండే ఎక్స్పీరియన్సో వాటిని చూసి ఓకే ఈయన ఈ జగన్ గారు పనికొస్తారు అని తీసుకుంటారు, అంతే. అంతే కదా. దానికి నువ్వు దాని కులం అంటగట్టి, ప్రాంతం అంటగట్టి, మతం అంటగట్టి అవసరమా ఇవన్నీ? అవన్నీ చేసింది కేసీఆర్ అండి. కేసీఆర్ 10 ఏళ్ళు బతికింది, 14 ఏళ్ళు బతికింది మొత్తం. 2014లో విడిపోయిందండి. 2004 నుంచి 2024 వరకు లేకపోతే 23 వరకు అతను చేసిన రాజకీయం అంతా కూడా ఆంధ్ర వాళ్ళని తిట్టడం, చంద్రబాబు నాయుడు తిట్టడం మీదే అతని బతుకు మొత్తం గడిచింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రజలను అడగండి. ఇంకా అది చాలనట్టు ఓడిపోయాక ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి వచ్చి ఇవాళ కూడా చంద్రబాబు పేరు తీసి వీళ్ళు ఏం రాజకీయాలు చేస్తారండి? అంటే మీకు సరిపోలేదా ప్రజలు ఇచ్చిన తీర్పు? ప్రజలు చంద్రబాబు నాయుడిని కోరుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు కోసం పరిగెట్టుకుని వెళ్ళారు అరెస్ట్ అయినప్పుడు. దానికి కేటీఆర్ ఏమన్నాడు? మీ ఆంధ్ర రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోండి అన్నాడు. నువ్వు ఆంధ్రాలో ఎందుకు చదువుకున్నావు? ఆ రోజు నుంచే పూర్తిగా టర్న్ అయిపోయింది. నువ్వు ఆ మాట అన్నావు, నీకు నువ్వు తెచ్చుకున్నావు, నీ కాళ్ళ కింద నిప్పులు నువ్వు పోసుకున్నావు. ప్రజలు ఊరుకోరండి. నిజంగా మీరు ఇప్పుడు ఎవరినైనా కదపండి జగన్ గారు, వెళ్ళి రోడ్డు మీద ఒక ఆటో వాడు కావచ్చు, ఒక మామూలుగా అమ్ముకునే వాళ్ళు కావచ్చు, అమ్మ నువ్వు ఆంధ్ర తెలంగాణ అంటే వాళ్ళు అవి మాట్లాడతారండి? అమ్మ మా దగ్గర ఆంధ్ర వాళ్ళు కొనుక్కుంటారమ్మా, మమ్మల్ని ఆంధ్ర వాళ్ళు బాగా చూసుకుంటారమ్మా వాళ్ళు చెప్తారండి. ఎవడైతే ఏంటండి, ఆంధ్ర అయితే ఏంటి? ఇప్పుడు నేను కొనుక్కోవాలి కదా, నేను ఆంధ్ర దానైనా తెలంగాణ దానైనా తిండి తినాలి కదా. అమ్మేవాడు తెలంగాణ వాడైనా నేను కొనుక్కుంటాను, ఇంకొక మతం వాడైనా నేను కొనుక్కుంటాను. నాకు వస్తువు ప్రధానం అక్కడ. ఎందుకంటే బయట నుంచి వచ్చినటువంటి ఒక రాజస్థాన్లో కావచ్చు, బీహార్లో చాలామంది చాలా రకాల బిజినెస్లు చేసుకుంటున్నారు, అమ్ముతున్నారు, చేస్తున్నారు. ఎక్కడ ఏవి భావాలు లేవు, కానీ రాజకీయ పరంగానే ఇవి చూస్తున్నారు. అంటే దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు అసలు వీళ్ళు ఆంధ్ర వాళ్ళ మీద పడతాడు కదా కేసీఆర్ అండి. అసలు ఇక్కడ పటేళ్ళు మీరు తీసుకోండి, మహారాష్ట్రియన్స్, కన్నడ వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు. అసలు ముఖ్యంగా ఈ రాజస్థాన్ లేకపోతే జైన్స్ కావచ్చు, మార్వాడీస్ కావచ్చు, ఒడిస్సా వాళ్ళు కావచ్చు, ఇప్పుడు బెంగాలీస్ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ తీసుకుంటే అసలు వాళ్ళందరూ ఒడిస్సా నుంచిను తర్వాత బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవరు లేరండి. ఇప్పుడు ఒక రాష్ట్ర రాజధాని అన్నాక 100 మంది వచ్చి బతుకుతారు సార్, ప్రతి చోట నుంచి వచ్చి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఒక కోర్టు అక్కడ ఉంటుంది, ఒక అసెంబ్లీ అక్కడ ఉంటుంది, వాళ్ళకి పనులు అక్కడ అవ్వాలి, వస్తారు. అలాంటప్పుడు అసలు నువ్వు ఎలా చెప్తావు అలాగా? వీళ్ళు రాకూడదు, వీళ్ళు రావాలి, నువ్వెవరు నిర్దేశించటానికి? మనం భారతీయులం ఫస్ట్. ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి ఎందుకన్నాడు ఈ గురు శిష్యులు అంటుంటే, అవును గురు శిష్యులే, తప్పే ఉంది. నేను కృతజ్ఞతని మర్చిపోను. తెలంగాణ వాళ్ళు
ఎవడైనా ఆ దాహం వేసి ఒక గ్లాసు నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇచ్చిన వాడిని మర్చిపోరు అని చెప్పాడు ఆయన. తెలంగాణ వాళ్ళే కాదు, ఆంధ్ర వాళ్ళే కాదు, భారతదేశంలో ఉన్న ఎవరైనా ఏ ప్రాంతమైనా కూడా చిన్న హెల్ప్ చేసినా సాధారణంగా మర్చిపోరు ఎవరు కూడా. ఆకలికి అన్నం పెడితే మర్చిపోతామండి మనం. అలాంటిది అవును, అతని దగ్గర పనిచేశాడు అతను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అతను రాజకీయాల్లో అతను ఓనమాలు దిద్దుకున్నారు కాబట్టి అతని మీద అభిమానం ఉంటుంది. తప్పే ఉంది అందులో? నీ గురువు అన్నా తప్పులేదు, నువ్వు శిష్యుడన్నా తప్పులేదు, నువ్వు ఇంకోటన్నా తప్పులేదు. అదేవిధంగా నువ్వు కృతజ్ఞత లేదు నీకు, నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడతావు, నేను కాదు అని రేవంత్ రెడ్డి సభాముఖంగా అసెంబ్లీలో శాసనసభలో చెప్పాడు ఆయన. ఇంతకంటే అవసరం అండి కేసీఆర్కి చెప్పించుకోవటం? లేదా కేటీఆర్కి అవసరం అండి? ఇప్పుడు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, అసెంబ్లీకి ఎందుకు వచ్చారు మీరు? ఇప్పుడు గతంలో కలిసిమెలిసి ఉన్నారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా జరిగాయి. ఆ రోజు ఆయన కోర్టుకు వెళ్తానంటే కరెంటు విద్యుత్ ఛార్జీల విషయంలో ఈయన ఆపానని చెప్తున్నారు ఎవరు? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని. ఆ కృతజ్ఞత అతనికి ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా అన్ని ప్రాంతాల్లో ముఖ్యమే కదండి, ఎవరికైనా ముఖ్యమే. ఎవడు కూడా నేనే బాగోవాలి పక్క వాళ్ళు పాడైపోవాలని ఎవరు కోరుకోరండి. అందులో ఆయన 2 రాష్ట్రాలకి పనిచేస్తారు కాబట్టి ఆయన అసలు కోరుకోరు. ఎందుకంటే వీళ్ళు కావాల్సిన వాళ్ళే, వాళ్ళు కావాల్సిన వాళ్ళే. ఎవరైనా ఎక్కడైనా తెలుగు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు, బాగుపడాలనుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మీరు అక్కర్లేని వాదనలు ఇవి తీసుకురాకండి. మీ ఊరికి కాపాడుకోవడం కోసం తెలంగాణ అనే ఒక పదాన్ని పదే పదే ప్రస్తావించక్కర్లా. ఆంధ్ర వాళ్ళని తిట్టక్కర్లేదు. ముఖ్యంగా తెలంగాణ కోసం తెలంగాణ ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా తెలంగాణకి రావాల్సింది ఏమీ లేదు. తెలంగాణకి కావాల్సింది గొడవలు లేకుండా చక్కగా పరిపాలన సాగడం, రాష్ట్రం ముందుకు అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటం, అంతే. దాన్ని మీరు విఘాతం కలిగించి మీకు రాజకీయ ప్రయోజనాలు కావాలని మీరు మళ్ళా అధికారంలోకి రావాలి. మీరు గమనిస్తే మీరు చూసారు లేదు, 23లో రేవంత్ రెడ్డి వచ్చిన డే 1 నుంచి రేవంత్ రెడ్డిని ఎలా దింపేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలని ఇక్కడ ఆలోచిస్తుంటే, అక్కడ చూసారా మీరు 50 రోజులు కాకుండానే రాష్ట్రపతి పాలన అన్నాడు జగన్. ఇది గురు శిష్యుల సంబంధం అంటే. మీకు అర్థమైందా? అంటే కేసీఆర్ జగన్ ఆలోచన విధానం ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉంది, ఇది ప్రజలు గమనించాలి. ఎందుకు చెప్తున్నామంటే, వీళ్ళు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఈ అప్పుల్లోంచి ఎలా బయటకు తీసుకురావాలి. ఈరోజు తెలంగాణ తీసుకున్నా మీకు అప్పులమయమే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా అప్పులమయమే. ఈ అప్పులమయమైన రాష్ట్రాల నుంచి వీళ్ళు అభివృద్ధి ఎలా సాధించాలి, ఒక్కొక్క శాఖలో ఎలా ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసిన అవినీతే కదా, ఇప్పుడు తెలంగాణలో కూడా అవినీతే కదండి. ఎంతెంత అవినీతులు, ఏది ముట్టుకున్నా మీకు అసలు ఎన్ని జరిగాయి స్కాములు ఇక్కడ. సో అందుకని భయపడి ఇక్కడ కేసీఆర్ లేనిపోని విషయాలు తీసుకొస్తున్నాడండి. చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ జగన్ ఎలా నిద్రపోవట్లేదో చంద్రబాబు నాయుడు పేరు చెప్తే, ఇక్కడ కేసీఆర్ కూడా నిద్రపోవట్లేదేమో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే, భరించలేకపోతున్నాడేమో. అందుకని వీళ్ళిద్దరినీ కూడా డాక్టర్స్కి చూపించాలండి. మనం చెప్పొచ్చేది అది. ముందు వీళ్ళ మానసిక స్థితి సరవ్వాలి. రెండోది, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ ట్రాక్లో వెళ్తున్నారు, అందులో సందేహమే లేదు మనకి. ఆయన ఎలా చెయ్యాలి, ఏం చేయాలి, అందరినీ కలుపుకోపోవాలని ఆయన చూస్తున్నాడు. కాదు మేము ఇలా నిన్ను చెయ్యనివ్వము, నీకు అడ్డంకులు సృష్టిస్తామంటే నష్టపోయేది తెలంగాణలోని ప్రజలు కాదండి. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నష్టపోతారు. ఈరోజు వాళ్ళు మాట్లాడటానికి లేదు వాళ్ళ దగ్గర ఆన్సరు. వాళ్ళు ఆల్రెడీ బీజేపీతో కుమ్మక్కై ఉన్నారు. ఇప్పుడు కవితను బయటకు తెచ్చుకోవాలి, కవిత అన్ని రకాలుగా ఇరుక్కున్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలో తెలియక, ఇప్పుడు ఈయన ఫేస్ చూపించుకోలేడు శాసనసభలో, ప్రజల ముందుకు వెళ్ళలేడు గట్టిగా. ఇలా రోజు ఒక ఇష్యూ తీసుకొచ్చి సభ నడవకుండా చేసి, అంటే తను కరెక్ట్గా ఉన్నాను అని చెప్పుకోవటానికి ప్రతి నిందని ఆంధ్రప్రదేశ్ మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద వేసేస్తే తన పబ్బం గడుపుకోవచ్చని ఆయన చూస్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి దగ్గర ఆ పప్పులు ఉడకవండి. అలాగే అక్కడ జగన్కి కూడా కుదరదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇప్పుడు ఏది మాట్లాడినా ఏం చేసినా నష్టపోయేది ఇక్కడ ఈ కేసీఆర్ అండ్ కేటీఆర్, అక్కడ జగన్మోహన్ రెడ్డి. సో చూద్దాం మనం ఖచ్చితంగా పక్క రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తుంది అంటే ఆయన ప్రభంజనం ఏ స్థాయిదో అనేది మనకు అర్థం చేసుకోవచ్చు. చూద్దాం జరుగుతుంది. నమస్తే.